మళ్ళా మొదలైంది. ఢిల్లీకి రైతుల పాదయాత్రలు, పాదయాత్రలు కాదు, ట్రాక్టర్ యాత్రలు. అది మాడిఫైడ్ ట్రాక్టర్ యాత్రలు. పంజాబ్ నుంచి మొదలయ్యి వాళ్ళు అసలు రైతులా ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే దొమ్మి చేసేవాళ్ళలాగా ఏ దీన్నైనా మధ్యలో ఆపేసేస్తారు. శాంతియుతం అనేది అసలు వాళ్ళ డిక్షనరీలో కనపట్లేదు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఏంటి వీళ్ళ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఈ పంజాబ్ రైతులు చేస్తున్నట్టు ప్రధానంగా సిక్కులు ఏంటి డిమాండ్ ఏంటి? వాళ్ళు 4, 5, 6 డిమాండ్స్ పెట్టారండి. ఒకటి, కనీస మద్దతు ధర, ఎంఎస్పి అంటాం కదా. ఈ కనీస మద్దతు ధర పంటకి ఇచ్చేదానికి చట్ట ప్రకారంగా గ్యారంటీ కావాలి. చట్ట ప్రకారంగా, మామూలుగా కాదు. ఇది ప్రధానమైన డిమాండ్ అండి వాళ్ళది. రెండోది, బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలి. అంటే ఎప్పుడు దీనికి ఒక లిమిట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం మాఫీ చేశారు, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి అదే పద్ధతిలో మాఫీ చేయాలి. లోన్లు అయితే ఇవ్వాలి, అన్నిటినీ మాఫీ చేయాలి. ఇది అంటే దానికి ఏదైతే రకరకాల కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తారు. ఇది ఇది వాళ్ళ రెండో డిమాండ్. ఎంతవరకు ఇది సబబ్ అనేది తర్వాత నేను మాట్లాడతా. 60 సంవత్సరాలు దాటిన రైతులందరికీ పెన్షన్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కనీసం 10,000 రూపాయల చొప్పున దేశం మొత్తం మీద కోట్లాది మంది రైతులకి ఇవ్వగలగాలి. ఇప్పుడు 6,000 ఇస్తేనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 75,000 కోట్లయింది సంవత్సరానికి. చూడండి వాళ్ళ డిమాండ్స్ చూడండి ఇవన్నీ కూడా. తర్వాత డబ్ల్యూటీఓ నుంచి ఉపసంహరించుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వ్యవసాయానికి సంబంధించి ఏమున్నా కూడా అవన్నీ కూడా రద్దు చేయాలి. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉంది కదా, ఉపాధి పథకం అంటాం మనం. ఉపాధి పథకంలో ఇప్పుడు 100 రోజులు ఉన్నటువంటిది కనీసం దాన్ని 200 రోజులు చేయాలి. అంటే 365 రోజులు, 200 రోజులు, 200 రోజులు ఉపాధి గ్యారంటీ ఇవ్వాలట. అంటే పని ఉండదు 200 రోజులు అనేది వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత సంగతి ఏమైనా కానీ గత ఆందోళనలో పెట్టినటువంటి క్రిమినల్ కేసులని రద్దు చేయాలి. అంటే ఎవరినైనా చంపేసినా, కాల్పులు చేసినా ఇంకొకరి మీద, లఖింపూర్లో జరిగినాయి కదా. సో ఎర్రకోట మీద జెండాలు పాతినా, ఏం చేసినా కూడా ఏ కేసులు ఉండకూడదు, అవన్నీ రద్దు చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అదివరకు పెట్టినటువంటి చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు అండి వీళ్ళవి, రైతులు ప్రధానమైనటువంటి డిమాండ్లు. దీంట్లో కనీస మద్దతు ధరని గురించి వివరంగా చర్చించుకుందాం. ఒక్కదాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. రుణమాఫీ అనేది అసలు మీరు ఒక్కసారి గనక చూసేటట్టయితే ఈ రుణమాఫీ అనేది అసలు సన్న చిన్నకారు రైతులు బ్యాంకుల నుంచి తీసుకుంటున్నటువంటి రుణమాఫీ చాలా తక్కువ. ఇది పెద్ద రైతులకు ఉపయోగపడుతుంది తప్పితే చిన్న రైతులకు ఉపయోగపడలేదు. దేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువ ఓవర్వెల్లింగ్ మెజారిటీ బ్యాంకు రుణాల వల్ల లాభం పొందట్లేదు. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడో చెప్పింది దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాని మొదలు మీరు ప్రోత్సాహకాలు ఇచ్చుకోండి, వడ్డీ ఎంత మాఫ్ చేయండి, నేను కాదంటలేదు, తొందరగా కట్టే వాళ్ళకి. కానీ టోటల్గా రుణమాఫీ అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. బ్యాంకులు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రికవరీకి వెళ్ళరు, ఇంకెక్కడ కూడా ఏ రుణాలు రికవరీకి కూడా. సో కొంతమంది అనొచ్చు పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు, అదొక వేరే టాపిక్, నేను మాట్లాడాలంటే దాని మీద పెద్ద ఎపిసోడ్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళ ఇది డిమాండ్. ఏ విధంగా ఇది రుణమాఫీ అనేది మాత్రం హేతుబద్ధం కాదు. దాని ప్లేస్లోనే ఇవాళ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ప్రధానమంత్రి మోడీ తీసుకొచ్చినటువంటిది. ఇదండి స్థూలంగా చెప్పాలంటే ఇలా డిమాండ్లు ఇవి నేను చెప్పినవి. కనీస మద్దతు ధర, ఇప్పుడు దీని గురించి మనం చర్చించుకుందాం. దీన్ని చర్చించుకునే ముందు అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు వేటికి మద్దతు ధర ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది, అన్నిటికీ లేదు. ఇప్పుడు వ్యవసాయం అంటే ఏమవుతుంది, మీకు ఈ పంటలు, ఆహారం, వాణిజ్య పంటలు, వీటితో పాటు మీకు ఫిషరీసు, డైరీ, ఫారెస్ట్రీ,
ఒకటి కాదు, ఇవన్నీ హార్టికల్చరు అన్నీ కూడా వ్యవసాయం కిందకే వస్తాయి. సో కాకపోతే మద్దతు ప్రభుత్వం దేనికి ఇస్తుంది మద్దతు ధర అంటే 23 పంటలకే మద్దతు ధర ఇస్తుంది. అవేంటో ఒక్కసారి మనం చూద్దాం, ఏ ఏ పంటలకి మద్దతు ధర ఇస్తుంది అనేది. ధాన్యాలకి 7 రకాల ధాన్యాలకి ఇస్తుందండి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, బార్లీ. తర్వాత పప్పులు 5 రకాల పప్పులకి ఇస్తుంది. శనగలు, కందిపప్పు, పెసలు, మినుములు, మసూరి దాల్ అంటాం. ఎర్ర కందిపప్పు అనుకుంటా దాన్ని, మసూరి దాల్ అంటాం. ఈ 5టికి ఇస్తుంది. తర్వాత వంట నూనెలు వచ్చి 7టికి ఇస్తుంది. ఈ వంట నూనె ఇత్తనాలు వేసేటికి ఏంటి అవన్నీ అని చూసుకున్నప్పుడు వేరుశెనగ, సోయాబీన్, రేప్సీడ్, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు, నైజర్ విత్తనాలు, కుసుమ పువ్వు, వీటన్నిటికి కూడా మళ్ళీ ఆయిల్ సీడ్స్ అంటాం వీటిని. వీటికి కూడా కనీస మద్దతు ధర ఉంది. అన్నీ కొంటున్నారా అంటే అది వేరే టాపిక్. మళ్ళీ ఉన్నాయి చెప్తున్నాను మీకు. వాణిజ్య పంటలు 4టికి కనీస మద్దతు ధర ప్రకటించారు. ఏంటంటే చెరకు, పత్తి, కొబ్బరి, జనపనార. ఇదండి మొత్తం 23 పంటలకి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇందుట్లో విరివిగా కొనేది ఏదన్నా ఉందని అనుకుంటే అది వరి, గోధుమ అండి. ఇది చాలా ఎక్కువగా కొంటా ఉన్నారు. సో కాబట్టి నీకు ఏమేం పంటలకి కనీస మద్దతు ధర ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మనం కనీస మద్దతు ధర అసలు అమలు సాధ్యమా కాదా అనే దాని మీద ఇవాళ మనం ఇంకొక దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది చిన్న విషయం కాదు. ఈ 23 దానికి కనీస మద్దతు ధర ప్రకటించారు. వీటిని ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. చేసే వాటికి మళ్ళా మొత్తం ఈ 23 కనీస మద్దతు ధర ప్రకటించిన పంటలన్నీ కొనాలి అంటే ఒకటి, ఆ తాహతు లేదు ప్రభుత్వానికి. అంత గోదాములు లేవు. మనం మర్చిపోతున్నాం ఈ విషయం. ఎందుకనంటే కొన్న వాటినే నిల్వ చేయటానికి మనం చూస్తుంటాం. ఎన్ని కథలు వింటామో ఎఫ్సిఐ గోడౌన్లు ఎట్లా ఉంటాయి ఏంటనేది మనకు తెలుసు. ఎఫ్సిఐ గోడౌన్ల గురించి అసలు మొత్తం కొనేటట్టయితే అసలు పరిస్థితి ఏంటి అసలు. సో అది ఇంకొక టాపిక్. స్టోరేజ్ సంగతి వచ్చేటప్పటికి అసలు ఈ కొన్ని లెక్కలు నేను మీకు చెప్తానండి. 1920 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన దగ్గర అధికారిక లెక్కలు ఉన్నాయండి. మొత్తం ఇందాక నేను చెప్పాను కదా, అన్ని రకాల హార్టికల్చర్, ఫిషరీస్, డైరీస్, ఈ ఫారెస్ట్రీ, ఈ అగ్రికల్చరల్ అన్నీ ఇవన్నీ కలిపినప్పుడు ఫుడ్ గ్రైన్స్ అన్ని మొత్తం విలువ, దీని పంటల విలువ 40 లక్షల కోట్లుగా అధికారికంగా లెక్కదేల్చారండి. ఇది ఎప్పుడు నేను చెప్పేది 5 సంవత్సరాల క్రితం, 1920 ఆర్థిక సంవత్సరానికి. అందులో ఇంకొక గమ్మత్తైన విషయం, అందులో మనం గుర్తించినటువంటి 23 పంటలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చాయి, వాటి విలువ 10 లక్షల కోట్లండి. 40 లక్షల కోట్ల అంటే 25%. మొత్తం విలువలో ప్రభుత్వం గుర్తించిన పంటల శాతం 25%. అందులో ప్రభుత్వం కొన్నదెంత, ప్రొక్యూర్ చేసిందెంత, ఇది మనకి ఇంపార్టెంట్. ప్రభుత్వం కొంది 2.5 లక్షల కోట్లు. అంటే ఏంటి? దాంట్లో మొత్తం పంటల విలువలో 23 పంటల విలువ 10 లక్షలు అయితే అందులో ప్రభుత్వం కొన్నది ఈ 2.5 లక్షలు అంటే ఇంకొక 25% తక్కువ. ఇది టోటల్గా. ఇదండి పరిస్థితి. మీరు ఇప్పుడు చెప్పండి, అసలు మొత్తం కొనాలంటే వాళ్ళు మొత్తం అడుగుతున్నారు. మొత్తాన్ని వదిలిపెట్టండి. 23 పంటలకు కొనాలన్నా కూడా 10 లక్షల కోట్లు. ఎప్పుడుదండి లెక్క? 10 లక్షల కోట్లు 1920 ఆర్థిక సంవత్సరానికి. మరి ఇవాళకి ఎంత పెరుగుంటుంది? సుమారు 13-14 లక్షలన్నా కనీసం అవుతుంది. కొన్ని పత్రికలు ఇవాళ 17 లక్షల కోట్లని కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. నేను అది కూడా వేసుకోవట్లే. కన్జర్వేటివ్ ఎస్టిమేట్ వేసుకున్నా కూడా 13-14 లక్షలు 10 లక్షలలో అవుతుంది ఇవాళకి 23 పంటలకి. 14-15 లక్షల కోట్ల పెట్టి పంటల్ని కొనేటువంటి తాహతు ఈ ప్రభుత్వానికి ఉందా? నా పాయింట్ అది. మిగతా ఆయన పక్కన పెట్టండి.
కొంటారా లేదా అసలు మీకు కొనే కెపాసిటీ ఉందా ప్రభుత్వానికి? మొత్తం బడ్జెట్ ఎంతండి? మొన్న ప్రకటించింది కదా నిర్మలా సీతారామన్. వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంతండి? అందులో మీకు 45 లక్షల కోట్లండి. మొత్తం బడ్జెటే 45 లక్షల కోట్లు. అందులో మీకు తెలుసు కదా, 20% దాకా మీకు ఏం పోతుంది? ఓ 10 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతుంది. ఇంకా చాలా ఉన్నాయి. నేను అవన్నీ చెప్తే స్కీములు ఇప్పటికి ఉన్నటువంటి స్కీములు అయినా పక్కన పెట్టేస్తే ఒక్క మౌలిక సౌకర్యాలకి మొన్న పెట్టింది 11 లక్షల కోట్లు అండి. అన్నీ ఆపుకోవాలి ఇప్పుడు. ఇది ఇవ్వాలి అంటే 14-15 లక్షల కోట్లు ఇచ్చే సామర్థ్యత ఈ ప్రభుత్వానికి కూడా ఏ ప్రభుత్వానికి లేదు. అర్థం చేసుకోవాలి. ఏంటంటే రాజకీయ పార్టీలు డిమాండ్లు పెట్టేటప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచిస్తాయి, కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఆలోచించవా? వీళ్ళందరికీ బాధ్యత లేదా? గత 10 సంవత్సరాల్లో వరి గోధుమపై ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసింది 18 లక్షలండి. అసలు యూపీఏ ప్రభుత్వంలో ఇందుట్లో చాలా తక్కువ అది, దాంతో పోలిస్తే. అట్లానే గత 10 సంవత్సరాల్లో వంట నూనెలు ప్రభుత్వం కొనుగోలు చేసింది 1.25 లక్షల కోట్లు. అంతవరకు వాళ్ళు అసలు కొనుగోలు చేయలేదు, వీళ్ళు మొదలుపెట్టారు ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇది ఎలా సాధ్యం, ఎలా వీళ్ళకి ఏమి ఏమి లెక్క వీళ్ళదో నాకైతే అర్థం కాదు. అంటే దీంతో ఏమైపోతుందంటే, ఒకటి, గోదాముళ్ళు కొనాలంటే, 2, కొనే కెపాసిటీ లేదు ప్రభుత్వానికి. ఏది 15 లక్షలు పెట్టి బడ్జెట్లో మీకు కనీసం. కాబట్టి ఇది ఏ విధంగానూ ఈ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం అమలు చేయటం అనేది ఆచరణలో సాధ్యమయ్యే పని కానే కాదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మిగతా విషయాలకు వద్దాం. వీళ్ళు ఏమి మాట్లాడుతున్నారనే దానికి ఇప్పుడు వద్దాం. అసలు ఈ రైతాంగ సంఘాలు ఫిబ్రవరి 13 నుంచి ఆందోళన మొదలు పెట్టడం అనేది ఏ మేరకు సబబు? అంటే సబబా కాదా వేరే విషయం. వాళ్ళ యాంగిల్లో కూడా ఏ మేరకు కరెక్టో నాకు తెలియట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజుకి కూడా. ఎందుకనంటే మీకు ఫిబ్రవరి 13 అంటే అర్థం ఏంటండి? పార్లమెంట్ అయిపోయింది. అంటే టెక్నికల్గా కాకపోవచ్చు, కానీ ఇంకా సెషన్స్ లేవు పార్లమెంట్కి. ఎందుకంటే ఏ క్షణానైనా సరే ఎన్నికల కమిషన్ ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ కాకపోయినా షెడ్యూల్ ముందు విడుదల చేస్తారు. ఒక్కసారి షెడ్యూల్ విడుదల చేశారంటే ఇంకా ఎవరికే పవర్స్ ఉండవు. పోయినసారి ఎన్నికలు 2019లో మార్చి 10వ తేదీ షెడ్యూల్ విడుదల చేశారు. ఇవాళ ఫిబ్రవరి 14లో ఉన్నాం. అంటే నెల కూడా లేదు. ఎప్పుడైనా విడుదల చేసే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది. ఈ విషయం రైతాంగ సంఘాలకి తెలియదా? నా పాయింట్ నంబర్ 1. తర్వాత అసలు చట్టం చేయాలంటారండి. ఎవరు చట్టం చేస్తాడు? పార్లమెంటే, లేకపోతే చట్టం చేసేవాళ్ళు ఎవరు? అసలు ఆర్గ్యుమెంటే రిడిక్యులస్ ఇది. ఎవరు చేయాలి? కొత్తగా ఎన్నికైన తర్వాత వచ్చే జూన్లో ఏర్పడే కొత్త ప్రభుత్వం చట్టం చేయాలి. చూడండి అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందో. ఎన్నికే ప్రభుత్వం అవుతుందో ఎవరికైనా తెలుసా? ముందు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఇంకా మీరు ఏ విధంగా మీరు చట్టం చేయమని అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఎక్స్టెండ్ చేసినట్టుగా వీళ్ళు కూడా ఇంకొక కొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేసి అప్పుడు చట్టం చేయాలా వీళ్ళ కోసం? మీరు చేసే డిమాండ్ డిసెంబర్లో చేసినా బాగుండేది. ఫిబ్రవరి 13 డిమాండ్ చేయడంలో అర్థమే ఉంటే నాకు అసలు ఇంత దీని మీద డిస్కషన్ అనవసరం అనిపిస్తుంది నాకు. చట్టం ఎవరు చేస్తారండి ఇప్పుడు? ఎన్నికలు జరిగేటప్పుడు మీరు పెట్టే డిమాండ్లన్నీ కూడా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ముందు పెడితే పర్థం ఉంటుంది. కాబట్టి ఇది సమయము కాదు, సందర్భం కాదు. నంబర్ 1. సరే, ఏదేమైనా సరే మీరు అడుగుతున్నారు కదా. ఒక ఆయన నిన్నే ట్విట్టర్లో పెట్టాడు కదా, నాది గ్యారంటీ, నన్ను ఎన్నుకోండి, నేను మీకు చట్టంలో ఈ కనీస మద్దతు ధర గ్యారంటీ ఇస్తానని చెప్పి ఒక ఆయన, నేను మీకు అందరికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది, పాదయాత్రలో ఉన్న ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. ఆయన మరి ఈ 15 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడనేది మరి ఆయన చెప్పలే. ఎక్కడ నిధులు ఎట్లా సమకరిస్తాడో కూడా ఆ ట్విట్టర్లో చెప్పుంటే మనకు కూడా ఒక అర్థమై ఉండేది.
ఆయన గురించి వదిలిపెడదాం అసలు. మరి రైతాంగ సంఘాలు మరి వాళ్ళందరూ రెచ్చగొట్టారు కదా, వాళ్ళే కదా చెప్తారు. ఆ తర్వాత చెప్తా ఏంటనేది. అసలు మీరు ఈ రైతాంగ సంఘాలు మరి మీరందరూ ఆయన కోట్లేయండి, ఆందోళన ఎందుకు ఇంకా? ఆయన కోట్లేయండి, గెలిపించండి, ఆయన వచ్చి మీ కనీస మద్దతు గ్యారంటీ చట్టం తీసుకొస్తాడు. అస్సలు అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంటు ఇది చేయటం తప్పితే, అసలు ఈ టైంలో ఎవడైనా సరే పార్లమెంట్లో చట్టం చేసే అధికారం ఎవడకుంది కాబట్టి ఎలా చట్టం చేస్తారు? తర్వాత కొత్తగా ఎన్నికే ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇస్తే అది అమలవుతుందా? ఈ ప్రభుత్వానికి అసలు ఏముంది బాధ్యత? కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమలు ఇవాళ వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళు పెట్టిందే తాత్కాలిక బడ్జెట్. సో కాబట్టి అసలు వాళ్ళు రైతాంగ సంఘాల ఆందోళన తమ గోవికి తామే తవ్వుకున్నట్టుగా దీన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. ఇదండి పరిస్థితి. ఇక చివరిగా ఇంకొక విషయం మనం చర్చించుకుందాం. ఏమిటి అనంటే, రైతులు అడిగింది ఎలా సాధ్యం అండి? ఇప్పుడు నాకు ఒకటి అడుగుతున్నాను. వాళ్ళు పంట మీద 50% కలుపుకొని దానికి అన్ని ధరలు కలిపేసేసి 50% అదనంగా ఇవ్వాలని కోరుతున్నారండి. అంటే బియ్యం ఎంత ధర పెరుగుతాయండి? గోధుమలు ఎంత ధర పెరుగుతాయి? చక్కెర ఎంత ధర పెరుగుతుంది? మరి ఇవన్నీ రేపొద్దున మరి వినిమయదారులు, నగరాల్లో ఉండే వినిమయదారులు కొనుక్కోవాలి కదా. వాళ్ళకి ఏ ధరకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ కూడా? ఆలోచించారా ఎవరైనా? మరి దానికి మళ్ళీ సబ్సిడీ గవర్నమెంట్ ఇవ్వాలి, వీళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు ఎంఎస్పి పెట్టి మళ్ళీ వాళ్ళకి వెళ్ళటానికి అంత అంత డబ్బులు ఉండవు కాబట్టి, వాళ్ళ దగ్గర ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, సబ్సిడీలు ఇవ్వాలి. అంటే ఎట్లా ఉందంటే ఈ ఆలోచనలు చెప్పటానికి ఏంటంటే గొంతెమ్మ కోరికలు అంటారు కదా, అలాగా నాకు అనిపిస్తూ ఉంది ఇది. ఎందుకనంటే ఇది సాధ్యం కాదు. ఆర్థికవేత్తలు అసలు ఈ ఎంఎస్పి పైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే నేను చెప్పలేను. ఇది చర్చ అయితే చేయాలి దీని మీద. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంఎస్పి అనేది సాధ్యం కాదు, ఫ్రీ మార్కెట్ వదిలిపెట్టడమే సాధ్యం. కావాలంటే గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి ఎప్పుడైనా మద్దతు ధర ప్రకటించవచ్చు, నేను కాదంటలేదు. కానీ అన్నిటికీ మేము చట్ట ప్రకారంగా మద్దతు ధర ఇస్తామన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఫ్రీ మార్కెట్ 3 ఫార్ములాస్ ఏదైతే చేశారో వాటిని గనక అమలు చేయటం ఒక్కటే వ్యవసాయ సంస్కరణలు, ఫ్రీ మార్కెట్ విధానం ఒక్కటే రైతుకి తోడ్పడుతుందని చెప్పి చాలామంది ఆర్థికవేత్తలు కోరుకుంటున్నారు. వాళ్ళు దాని బదులు ఏమంటున్నారంటే, మీరు అసలు ఇది డీలింగ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి, ఇంటర్వెన్షన్గానే పనిచేయాలి ప్రభుత్వం, అంతకు మించి దానికి ఇది చేయలేదు. దీన్ని మీరు రైతులకు ఆదాయం ఇట్లా దీంతో సంబంధం లేకుండా, ప్రైస్ మెకానిజంతో సంబంధం లేకుండా, ఇప్పుడు పిఎం కిసాన్ నిధి సంవత్సరానికి 6 నెలలు ఇస్తున్నారు ఎకరానికి, దాన్ని మీరు పెంచండి. కావాలంటే దాన్ని పూర్తిగా తీసేసి దీన్ని పెంచండి. ఇది కొంతమంది ఆర్థికవేత్తల సలహా. 3 రకరకాల సలహాలు వస్తున్నాయండి. దీని మీద చర్చ చేయాల్సిన పని అయితే ఉంది, నేను కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి, ప్రభుత్వం కొనాల్సినటువంటి ఆహార ధాన్యం కోసం సేకరించటం, ప్రధానంగా వరి, గోధుమ, అప్పుడప్పుడు కందిపప్పు కొన్ని ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం, చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తూ ఉంటుంది. 85 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తుంది ప్రభుత్వం, మర్చిపోవద్దు. సో కాబట్టి వాళ్ళు సేకరణ ఆపలేరు ప్రభుత్వం. కాబట్టి అంత మేరకు మాత్రం ప్రభుత్వం ప్రొక్యూర్ చేసుకోవాల్సిందే. మిగతాది ఫ్రీ మార్కెట్ వదిలిపెట్టడం బెటర్ అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. కాకపోతే ధరల్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రెగ్యులేట్ చేస్తూ అవసరమైనప్పుడు ఇంటర్వీన్ కావాలా, అవసరమైనప్పుడు మద్దతు ధర ప్రకటించాలా, అది అవసరమైనప్పుడు అలా చేసే అదొక టైప్ ఆఫ్ ఇది ఆ ఫ్రీ మార్కెట్. దీనికి అది రైతులకు బెనిఫిట్ అని చాలామంది అనుకుంటున్నారు. పంజాబ్ వాళ్ళది ఏంటంటే టోటల్లీ ఇది ప్రభుత్వం మీద భారం వేయటం. ఇది కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ, సోషలిస్టు పేరుతోటి ఆ పద్ధతుల్లో. ఎందుకంటే రైతు సంఘాల్లో చాలా రాడికల్ కమ్యూనిస్టు సంఘాలు ఉన్నాయి, చాలా మందికి తెలియదేమో పంజాబ్ రైతు సంఘాలు, వాళ్ళ ఆలోచనలు. అదే మహారాష్ట్ర రైతు సంఘాలను అడగండి, నాన్ పొలిటికల్ వాటిని అడగండి, వాళ్ళు ఏమంటారు, మాకు మీరు ఆ 3 ఫార్ములాస్ చేసి ఉంటే మేము దేశం మొత్తంలో ఎక్కడైనా అమ్ముకునేవాళ్ళం, ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఏంటి అంటారు కొంతమంది. సో కాబట్టి రకరకాల వాదనలు ఉన్నాయి.
పంజాబు రైతులు చెప్పేదే మనం వినాలి, మిగతా రైతులు చెప్పేది వాదన కరెక్ట్ కాదనుకోవటం కూడా కరెక్ట్ కాదు. అశోక్ గులాటీ లాంటి వాళ్ళు మరి ఆయన టోటల్గా అసలు పంజాబ్ దీన్ని అసలు సమర్థించలేకపోతున్నాడు. అసలు ఆ వరి గోధుమ తప్పితే వేరే ఏగిపోవటం కాదు, మిగతా క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి వాటికి ఇన్సెంటివ్స్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నారు. పంజాబ్ రైతులకి ఫ్రీ పవర్ ఉంది, హైలీ సబ్సిడైజ్డ్ మీకు ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు అక్కడ వాళ్ళు చెప్పేది యాక్చువల్గా ఎవరండి వాళ్ళు నడుపుతున్న వాళ్ళు, దాంట్లో చూసినా కూడా పెద్ద పెద్ద రైతులండి. సరే దాంట్లోకి నేను వెళ్లే ముందు అశోక్ గులాటీ లాంటి వాళ్ళు దీనికి ఇప్పుడు పంజాబ్ రైతాంగ సంఘం ఆందోళన ఏ విధంగా కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. కాబట్టి రైతాంగం అనగానే అందరి అభిప్రాయాలు ఒకలాగా లేవండి. ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చివరగా ఇంకొక విషయం మీకు చెప్పి నేను ముగిస్తా. ఏంటనంటే అసలు దీంట్లో కుట్ర కోణం ఏమైనా దాగుందా మనం ఆలోచించాలి ఇది. ఎందుకంటే ఇది ఈ హర్యానా కాంగ్రెస్ నాయకులు దీపేందర్ హుడా, రణదీప్ సుర్జేవాలా వీళ్ళు ఎప్పటికప్పుడు ఇందుట్లో కొంతమంది రైతు నాయకులతో మాట్లాడుతున్నారు. ఆ రైతు నాయకుల పేర్లు కూడా రమణదీప్ సింగ్ మాన్, ఈయన స్ట్రాంగ్ కాంగ్రెస్ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళతోటి ఈ మధ్యలో ఈ ఆందోళన మొదలుపెట్టక ముందు వాళ్ళతో సంప్రదింపులు జరపటాలు, మనకి కంటిన్యూస్గా సంప్రదింపులు జరపటాలకు కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అట్లానే గుర్మీత్ మంగత్ ఇంకొక ఇంకొక కీ ఫిగర్ ఈయన అసలు బింద్రేన్ వాళ్ళ అనుచరుడు. ఈయన ఓపెన్ మీటింగ్స్లో వీడియోలు కనపడుతున్నాయి అతను మాట్లాడే పద్ధతి అంతా కూడా. సో కాబట్టి దీంట్లో రకరకాల వాళ్ళు ఉన్నారు, రాడికల్ కమ్యూనిస్టులు ఉన్నారు, ఖలిస్తానిస్టులు ఉన్నారు, కాంగ్రెస్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రణదీప్ సింగ్ మాన్ అమెరికా వెళ్ళాడు రాహుల్ గాంధీ పాదయాత్రకి. అక్కడ ఈ శామ్ పిట్రోడా రాహుల్ గాంధీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. సో కాబట్టి దీంట్లో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఏమైనా ఉందా అన్నది కూడా ఇవాళ జనాలకి డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఏ తేదీల్లో వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళని కలిశారు, దీపేందర్ సింగ్ హుడాని, రణదీప్ సుర్జేవాలాని, దిగ్విజయ్ సింగ్ని, ఇది ఆందోళన కాకముందు కూడా దిగ్విజయ్ సింగ్ని కలిసింది, అట్లానే దీపేందర్ హుడా ఫాదర్ని భూపేందర్ హుడాని కలిసింది. ఇవన్నీ వీడియోల్లో ఇవాళ చక్కర్లు కొడతా ఉన్నాయి. కాబట్టి కుట్ర కోణాన్ని పూర్తిగా మనం పక్కన పెట్టలేం, విస్మరించలేం కూడా. అసలు అర్థం లేదు. ఎందుకంటే ఒకసారి ఎన్నికలకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వానికి బాధ్యత లేదు, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టాల్సింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందు పెట్టడంలోనే దీంట్లో ఎన్నికల కోణం ఉందనేది అర్థమైపోతా ఉంది. రెండోది కుట్ర కోణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ దేశం మొత్తం ఉంది, మోడీకి అనుకూలంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. దీన్ని బ్రేక్ చేయటానికి రాహుల్ గాంధీ ఈ టీం అంతా కలిసి ఒక కాన్స్పిరేటోరియల్గా దీన్ని చేశారు అనేటువంటి భావన, దానికి ఆధారాలతో సహా వీడియోలు కూడా వస్తున్నాయి. వీళ్ళు ఏ తేదీల్లో ఎక్కడ ఎవరిని కలిశారు, ఎలా దీనికి ప్లాన్ చేశారు, ఫేస్బుక్లో వీళ్ళు పెట్టిన పోస్టులు ఏంటి, ఫిబ్రవరి 13కు ముందే వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కలిసిన వెంటనే నెక్స్ట్ డే ఫేస్బుక్లో ఎట్లా పోస్టులు పెట్టారు, ఇవన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి. నేను ఆ వివరాల్లోకి వెళ్ళలేదు, కానీ కుట్ర కోణాన్ని కూడా కొట్టేయలేం. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికల ముందు రైతుల యొక్క ఆందోళనకి అర్థం లేదు. ఇది వ్యర్థంతో కూడుకున్నటువంటి ఆందోళన, వాళ్ళ గొయ్యి వాళ్లే తీసుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.